మీరు నచ్చిన మెచ్చిన డ్రెస్ మీ ముంగిటకే వెంటనే ఆన్లైన్ లో కొలతలిచ్చేయండి. అదెలాగో తెలుసుకోవాలని ఉందా? పూర్తి వివరాలకు చదవండి సాక్షి దినపత్రిక. గణేష, ఈ హైదరాబాద్ లో దొంగలు బాగా రెచ్చిపోతున్నారు స్వామి. వారిని శిక్షించి ఆ బద్మాష్ గల్ల బారి నుంచి మమ్ము నువ్వే రక్షించాలయ్యా అని వినాయకుణ్ణి కోరుకుందామంటే ఈ దొంగలు పాడగాను వాళ్ళ తాడుదెంప వాళ్ళ తలపండు వాళ్ళగా ఆ గణేశుణ్ణి కూడా ఇచ్చిపెడతలేరు. ఏకంగా ఆయన మండపాలకు పోయే దొంగతనాలు చేస్తున్నారు. ఇగో ఇద్దరు మండపం ముందున్నారా, ఒకడెవరన్నా వస్తున్నారా అని రోడ్డు మీద అటు ఇటు తిరుగుతున్నాడా. ఇంతల్నే ఇంకొకడు వచ్చిందా. ఇక ముగ్గురు కలిసి మండపం లోపలికి పోకుండా జాలి కడితే మెల్లగి పిండ్రు దాన్ని. ఇక ఒకడు లోపలికి పోయి లడ్డూని ఎత్తుకొచ్చుడుతోటి ఇంతల్నే బయట నుంచి ఇంకొకడు వచ్చి ఇట్లా అందరు ఉరకబట్టిండ్రు. మొత్తం 5 బద్మాషిగాళ్ళు కలిసి ఇట్లా వినాయకుని లడ్డు ఎత్తుకపోయినరు. అంటే మేడ్చల్ జిల్లా కీసరలా జరిగిన ముచ్చటిది. ఆగో ఆనుండి వస్తున్నాడా, మండపం ముందుకు వచ్చిండా. ఎందుకైతే అందుకైనా ఎవరైనా ఉన్నారా అని చెప్పి పక్కకు పోయి చూసిండు. మళ్ళీ మండపం ముందుకు వచ్చిండు. ఇంతలే మళ్ళీ ఏం సప్పుడైందో మరి పక్కకు పోయి చూసి వచ్చి ఎవరు లేరనుకొని మెల్లగా అడ్డం ఉన్న కుర్చీని తీసి పక్కకు పెట్టి ఇగో లోపలికి పోయి లడ్డూని ఎత్తుకపోయిండు. ఈ మోహం పాడుగాను లడ్డు ఎత్తుకపోయిందే కాకుండా మళ్ళీ మండపం లోపలికి ఏం పోకుండా కుర్చీ కూడా అడ్డం పెట్టలేదు. అట్లనే ఏడిచిపెట్టిపోతున్నాడు. మరి వీళ్ళకు లడ్డు దొంగిలించి తింటే మంచిదని ఎవరన్నా చెప్పిండ్రో, లేకుంటే వేలం పాటలు పాడుకొని తీసుకునేంత పైసలు లేకనో, అది కాదంటే పరాష్కాలకే చేసిర్రో గాని ఇగో ఇట్లా వినాయకుని లడ్డు దొంగతనం చేసిండ్రు. స్వామి వినాయక, మరిగా వీళ్ళను నువ్వు క్షమిస్తావో శిక్షిస్తావో నీకే వదిలేస్తున్నావు స్వామి, నువ్వే చూసుకోగల పని ఏందో.